నమస్కారం అందరికీ. వినోబా భావే గారు సెప్టెంబర్ 11, 1895లో జన్మించారు. నవంబర్ 15, 1982లో మరణించారు. స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీకి ఆధ్యాత్మిక వారసుడు. వినోబా మహారాష్ట్రలోని గగేదాలో 1895 సెప్టెంబర్ 11న ఒక సాంప్రదాయ చిత్ పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో ఈయన భగవద్గీత చదివి స్ఫూర్తి పొందాడు. సంఘ సంస్కర్తగా భారతదేశంలోని పల్లెల్లో జీవించే సగటు జీవి అనుభవించే కష్టాలకు, సమస్యలకు పరిష్కారం అన్వేషించడంలో చాలా కృషిని సలిపారు. కొన్నింటికి ఆధ్యాత్మిక ధోరణి సమంజసమని కూడా భావించారు. ఈ ధోరణి క్రమేణా సర్వోదయ ఉద్యమానికి దారితీసింది. వినోబా భావేతో మమేకం చెందిన మరొక మహత్తర కార్యక్రమం భూదానోద్యమం. నూతన తరహాలో నడిచిన ఈ భూదానోద్యమం ప్రచారంలో భాగంగా దేశం నలుమూలల పాదయాత్ర చేశాడు. వినోబా అంటే వెంటనే స్ఫూర్తించే అంశం గోహత్య నిర్మూలన. భూదానోద్యమం ప్రారంభం 1951 ఏప్రిల్ 18న యాదాద్రి భువనగిరి జిల్లాలో వినోబా భావే పోచంపల్లిలో ప్రారంభించారు. మొట్టమొదటిసారి భూదానోద్యమం ఇక్కడి నుండి ప్రారంభించబడింది. అందుకే పోచంపల్లిని భూదాన్ పోచంపల్లి అని పిలుస్తారు. పురస్కారాలు 1958లో వినోబాకు సామాజిక నాయకత్వంపై రామన్ మెగసెసే పురస్కారం మొట్టమొదటి స్వీకర్త వినోబా కావడం భారతదేశానికి దక్కిన గౌరవం. 1983లో భారతరత్న బిరుదుని వినోబా మరణానంతరం వెంటనే ఆయనకి ఇచ్చారు. మరణం ఆచార్య వినోబా భావే 1982 నవంబర్ 15 చివరి రోజుల్లో ఆహారం, నీరు తీసుకోవడానికి నిరాకరించి సల్లేఖనంగా మరణించారు. వినోబా భావే గారి జీవితం మొత్తం సమాజానికి అంకితం చేశారు. ఇలాంటి వ్యక్తి కోసం నేను తెలుసుకొని మీకు తెలియజేసినందుకు సంతోషంగా ఉంది. ఇంకా ఎంతోమంది గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఫాలో ఫర్ మోర్.